ఫ్రెండ్స్, నేను మీ రవీంద్ర. వెల్కమ్ బ్యాక్ టు యానిమల్ కేర్ 365. పశుపోషణ, పౌల్ట్రీ, షీప్ ఫార్మింగ్ మరియు గ్రామీణ బిజినెస్కు సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ద మోస్ట్ హాటెడ్ టాపిక్ అన్నమాట, నాటుకోడి ఫార్మింగ్. సో నాటుకోడి ఫార్మింగ్లో లాభం ఎంత, నష్టం ఎంత, అసలు రిక్వైర్మెంట్ ఏంటి, ల్యాండ్ ఎంత కావాలి, దాన్ని డిసీజ్ కంట్రోల్ ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఎలా పెంచాలి, ఇంక్యుబేషన్ ఎలా చేయాలి, చిక్ మేనేజ్మెంట్ ఏంటి, ఫీడ్ మేనేజ్మెంట్ ఏంటి, వీటన్నిటి గురించి, మార్కెటింగ్ ఏంటి, డిమాండ్ ఎంత ఉంది. సో వీటన్నిటి నుంచి ఒకటి తర్వాత ఒకటి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ డిమాండ్. మనకి ఏ బిజినెస్ మనకి బాగా రన్ అవ్వాలన్నా డిమాండ్ అనేది ముఖ్యం కదా. సో ఫస్ట్ మనం కోడికున్న డిమాండ్ చూసుకుందాం. ఒక 10 to 15 years బ్యాక్ వెళ్తే నాటుకోడి ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ఒక్క ఇంట్లో కూడా నాటుకోళ్ళు పెంచేవాళ్ళు. అలాగే పండగలకు, పబ్బాలకో లేదా ఫెస్టివల్స్కో, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ, సో ఇలా వచ్చినప్పుడు కానీ, మనకి తినాలనిపించినప్పుడు కానీ మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి పట్టుకొని కోసుకొని తినేవాళ్ళం. కానీ ఇప్పుడుండే జనరేషన్లో ఆ సిచ్యువేషన్ అనేది లేదు. కంప్లీట్గా చాలా పల్లెటూర్లలో ఈ నాటుకోళ్ళు ఎవరు పెంచట్లేదు. ఇళ్ళల్లో కొంచెం క్లీనినెస్ మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం జనరేషన్ అప్డేట్ అయింది. సో పల్లెటూర్లలో యూత్ ఉండలేరు మెయిన్. ప్లస్ ఈ ఎక్కువ ఫార్మింగ్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా వాటి మీద ఎక్కువ పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే డిసీజెస్ వచ్చినప్పుడు ఎక్కువ బ్యాచ్ ఒక ఇంట్లో 10 ఉంటే 10 కూడా చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి డిసీజ్ కంట్రోల్ అనేది చేయరు. జస్ట్ తీసుకొస్తారు, ఇంట్లో వేస్తారు, పెంచుతారు. ఇప్పుడుండే జనరేషన్లో, ఇప్పుడుండే క్లైమేట్కి డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ బ్రాయిలర్స్, ఇట్లా ఊరికి బాయిలర్స్ రావడం వల్ల బ్రాయిలర్స్ కానీ, లేయర్స్ కానీ ఇట్లాంటి డిసీజ్ ఎక్కువ వీటిలో డెవలప్ అవుతుంది కదా. సో అలాంటివి వచ్చి ఊర్లలో ఉండడం వల్ల మనకి డిసీజ్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో ఇది మనకి డిమాండ్. ఇప్పుడు దాని ప్రైసెస్ చూసుకుంటే ఎక్కడన్నా దగ్గరలో ఫామ్ కానీ, లేదా ఒకటి లేదా ఫార్మింగ్లో కానీ, లేదా ఇళ్ళల్లో ఎవరైనా పెంచుతున్నా కానీ మనం వెళ్ళి అడిగినట్లయితే, మా ఏరియాలో పర్టికులర్గా నేను నెల్లూరు డిస్టిక్లో ఉంటాను. నెల్లూరు డిస్టిక్లో అరౌండ్ 450 to 600 per kg ఉందండి. 450 నుంచి 600 రూపాయలు కేజీ లైవ్ వెయిట్ ఉంది. సో అలాగే కొన్ని ఏరియాల్లో అయితే నేను చూశాను, కల్లారా చూసిన ఏరియాల్లో అయితే 2 kgs పడే కోడిపుంజు దగ్గర 2000 నుంచి 2200, 2300 ఛార్జ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే జాతరలు ఉంటాయో, గంగమ్మ జాతరలు కానీ, లేదా పోలేరమ్మ జాతరలు కానీ, ఇలాంటి జాతరలు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. స్టాక్ తక్కువ ఉండడం వల్ల, లేదా ఆ ఒరిజినల్ నాటుకోళ్ళు దొరకపోవడం వల్ల ఎంతకైనా పెట్టి కొంటున్నారు. సో మార్కెట్లో అయితే మన దేశంలో నాటుకోడికి ఉండే, దేశంలో మీట్లో చూసుకుంటే నాటుకోడికి ఉండే డిమాండు మనకి మటన్ కూడా లేదు. ఎందుకంటే మటన్ చాలామంది తినరు. దానికి పర్పసెస్ ఉంటాయి. వాళ్ళకి కొంతమంది సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. ప్లస్ అది డైజెషన్కి కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. అలాగే నాటుకోడి అంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, హీటు, బాడీకి హీటు అది తినడం వల్ల సో ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. కంపేర్ టు మటన్ రేట్ కొంచెం తక్కువే ఉంటుంది కదా. సో ఇది డిమాండ్. ఇప్పుడు మీ ఏరియాలో మార్కెట్ ఎలా ఉందో చూసుకోవాలి. డిమాండ్ ఉంది, ఓకే, మనకి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కానీ మనం ఫస్ట్ లోకల్లో అమ్మగలగాలి కదా. పెంచుకున్నప్పుడు ఫస్ట్ మనం లోకల్లోనే కదా అమ్మగలము. మనం భారీ సైజులో పెంచితే ఓకే, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే ఒక సంవత్సరానికి 1 లక్ష 2 లక్షల బర్డ్స్ని మనం తీయగలిగితే మేబీ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు పక్క రాష్ట్రాలకు కానీ అట్లా. కానీ ఇనిషియల్గా మనకి ఎక్కడైతే ఫామ్ పెడతామో ఆ ఏరియాలో మార్కెటింగ్ ఎలాగుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో మార్కెట్ ఎలా ఉందో చూసుకోండి. అక్కడ కేజీ రేట్ ఎంత పలుకుతుంది, అసలుకి కేజీకి ఒక 500 పెట్టినా కానీ మనకి ప్యూర్ నాటుకోడి దొరుకుతుందా,
ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చాలామంది ఫామ్స్లో సోనాలి, గ్రామప్రియ, వనరాజ ఇలాంటి ఇంకా మనకి చాలా బ్రీడ్స్ ఉన్నాయి. ఇలాంటి బ్రీడ్స్ తీసుకొచ్చేసి డెవలప్డ్ బ్రీడ్స్ ఇవన్నీ నాటుకోళ్ళని ఇలాంటి హైబ్రిడ్ని క్రాస్ చేయించి తయారు చేసిన బ్రీడ్. అలాగే అసీల్ క్రాస్ అంటారు, సేమ్ చూడడానికి నాటుకోడిలాగే ఉంటాయి కానీ నాటుకోడి కాదు. సో ఇవి ఒరిజినల్ నాటుకోడి ఉన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా 100కి 100% ఉండవండి. సో ఒరిజినల్ నాటుకోళ్ళు పెంచాలంటే మనకి చూసుకోవాల్సింది ఇవి. మన దగ్గరలో ఒరిజినల్ నాటుకోడి ఉందా లేదా, దొరుకుతుందా, కనీసం మార్కెట్లో దొరుకుతుందా, రైతుల దగ్గర కానీ, ఫామ్లో కానీ, లేదా పల్లెటూరులో కానీ, మన ఊర్లో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఒకసారి దొరుకుతుందా లేదా చూసుకోవాలి. సో 90% ఒకవేళ దొరికినా కానీ వీటికి మార్కెట్ ఉంటుంది. సో ఇది మార్కెటింగ్ గురించి. మినిమం 450 to 500 రూపీస్ పర్ కేజీ మనం సేల్ చేయొచ్చు మినిమం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్కి వెళ్దాం. సో డిమాండ్ ఓకే, మార్కెటింగ్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? సో అది మనం స్టార్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇనిషియల్గా మనకు కావాల్సింది దాని రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్లో ఇది రిక్వైర్మెంట్ కూడా ఒక భాగం కాబట్టి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సంవత్సరానికి ఒక 2000 నుంచి 3000 కోళ్ళని అమ్ముదాం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో దానికి మనకి ప్లేస్ ఎంత కావాలి? ఒక 3000 కోళ్ళను పెంచడానికి మనకి ఒక 3 నుంచి 4 ఎకరాలు లేదా మరి ఇంకా మంచి డిసీజ్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఒక 5 ఎకరాలు పొలం ఉండాలండి. సో చుట్టూరు 5 ఎకరాలు చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి. సో ఫెన్సింగ్ అంటే సెక్యూరిటీ ఉండాలి కదా, సెక్యూరిటీ ఉండాలి. ఇంటర్నల్గా మామిడి తోటలు కానీ, లేదా నిమ్మ తోటలు కానీ, లేదా పామాయిల్ కానీ ఇలాంటి ఇయర్లీ క్రాప్స్ ఉంటాయి. పెద్ద చెట్లు ఉంటాయి కదా మనకి, నిమ్మ, మామిడి, అలాగే మునగ, పామాయిల్ కానీ ఇలా ఏవైనా కానీ సెట్ అవుతాయి. బాగా సెట్ అయ్యేది మామిడి తోటలు, పామాయిల్ తోటలు, నిమ్మ తోటలు కూడా అండి. నిమ్మ తోటలు కూడా బాగా సెట్ అవుతాయి. సో ఇలాంటి తోటలు ఉంటే మరీ బెస్ట్. లేదు మనకి ప్లెయిన్ ల్యాండ్ ఉంది, చుట్టూరు ఫెన్సింగ్ వేసుకున్నాము, షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. షెడ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి? ఒక 3000 బర్డ్స్కి. సో ఒక బర్డ్కి వచ్చేసి 20 స్క్వేర్ ఫీట్స్ అండి మ్యాక్సిమం 20 స్క్వేర్ ఫీట్స్, మినిమం 10 స్క్వేర్ ఫీట్స్ కూడా చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో ఒక 10 years మనం దాంట్లో డిసీజెస్ని మేనేజ్ చేయాలంటే ఒక 20 స్క్వేర్ ఫీట్స్ పర్ బర్డ్. సో 20 into 3000 లేదా 20 into 2000, 20 into 1000 మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎంత షెడ్ కావాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఫామ్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఫెన్సింగ్ వేసాము, ఫెన్సింగ్ వేసినా చాలామంది ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా. సో దొంగలు అప్పుడప్పుడు వస్తుంటారు. సో దానికి ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక డాగ్ని, ఒక ఫ్యామిలీని అక్కడ ఒక డాగ్ని పెట్టుకోవాలి మినిమం. ఒక ఫ్యామిలీ మొత్తం వాటి సంరక్షణ కోసము, అలాగే వాటికి ఫీడింగ్ కోసము, ఏమన్నా ట్రీట్మెంట్ కోసము, వాటిని సాయంత్రానికి షెడ్లో పంపించడానికి, ఉదయం రిలీజ్ చేయడానికి, ఫుడ్ సప్లై చేయడానికి, వీటన్నిటికీ ఒక 2 మనుషులు కానీ ఒక్కరైనా సరిపోతారు. ఫ్యామిలీ అయితే బెస్ట్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్. ఓకే, షెడ్ వేసాము, పొలం ఉంది, ఫెన్సింగ్ ఉంది, డాగ్ ఉంది, మనుషులు ఉన్నారు, అక్కడ చూసుకోవడానికి వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ బ్రీడ్ తెచ్చుకోవాలి? చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. చాలామంది 99% మిస్టేక్ చేసేది ఇక్కడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ఒక్క స్టెప్లో కానీ రాంగ్ స్టెప్ వేస్తే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నాటుకోడి గురించే మాట్లాడుతున్నాను నేను. నాటుకోడి అని చెప్పేసి మార్కెట్లో కొంతమంది ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే మీరు 1 month లేదా డే ఓల్డ్ చిక్స్ నాటుకోడి అని చెప్పి అమ్మేస్తున్నారు. అవి చూస్తే సోనాలి బ్రీడు, లేదా గ్రామప్రియ, వనరాజ, గిరిరాజ, అసీల్ క్రాసు ఇవి దొరుకుతున్నాయి. సో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నాటుకోడి అన్నప్పుడు ఈ క్రాసులు అసలు వద్దు. ఈ ఏవైతే డెవలప్మెంట్ బ్రీడ్స్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే పిల్లల్ని కొనడం మానేయండి. ఎగ్స్, పిల్లలు వీటిని కొనడం మానేయండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్ ఇయర్ మీకు ఒక 3000
ప్రొడక్షన్ కావాలనుకున్నప్పుడు మినిమం ఒక 60-70 ఫీమేల్ పెట్టలు, ఒక 60 నుంచి 70 పెట్టలు తీసుకోండి, లేదా 100 పెట్టలు తీసుకోండి. 100 పెట్టలకి 10 పెట్టలకు ఒక పుంజు తీసుకోండి. సో 100 పెట్టలు ఒక 10 పుంజులు, మొత్తం అన్నీ 110. అవి కూడా 6 months నుంచి 1.5 year ఏజ్ ఉండేవి. వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, ఫామ్స్లోకి వెళ్ళండి, చూడండి నాటుకోడి అవి ఎలా ఉంటాయి. చాలామందికి నాటుకోడికి డెవలప్డ్ బ్రీడ్స్కి తేడా కూడా తెలియకుండా పోయింది. రీసెంట్గా చూస్తే ఒరిజినల్గా పల్లెటూరులో పెరిగిన వాళ్ళకే ఆ నాటుకోడి అంటే ఏందో కూడా తెలుస్తుంది. కొంచెం సిటీలో అంటే నేను తప్పుగా అనట్లేదు, కానీ సిటీలో ఉండే వాళ్ళకి చాలా వరకు నాటుకోడికి ఈ డెవలప్డ్ బ్రీడ్కి తేడా తెలియక ఇక్కడ దొరికే ఈ సోనాలి, ఈ గ్రామప్రియ అవే కేజీ 350-400 రూపాయలు పెట్టి కొంటున్నారు లైవ్. నేను లిటరల్గా చూస్తున్నాను. సో ఇది ఇలా రైతు దగ్గరికి వెళ్ళి, లేదా గ్రామాల్లో ఎక్కడ దొరుకుతాయి కొంతమంది పెంచుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. 10 దొరికితే 10, 5 దొరికితే 5, 1 దొరికినా 1. అవి ఎలా ఉండాలి, మినిమం పెట్టొచ్చి 2 నుంచి 2.5 కేజీ బరువు ఉండే పెట్టలు సెలెక్ట్ చేసుకోండి. 6 నెలలకే మనకి దగ్గర 1.5 కేజీ వస్తుంది. హెవీగా ఉంటుంది, కొంచెం బాడీ హెవీగా ఉంటుంది, డబుల్ బాడీలు బాగుంటుంది. సో కొంచెం మినిమం ఒక సంవత్సరం పెట్ట అయితే 2.5 కేజీ పైనే ఉంటుంది, 2.5 కేజీ. అదే 6 నెలలు అయితే 1.5 కేజీ. ఇలా మంచి స్ట్రాంగ్గా, కొంచెం హైట్గా, క్వాలిటీగా ఉండే పెట్టల్ని ఒక 100 తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి. 10 ఊర్లు తిరగండి, 20 ఊర్లు తిరగండి, ఎక్కడైనా తిరగండి, మొత్తం కావాలంటే డిస్టిక్ మొత్తం అన్నా తిరగండి, కానీ మంచి బర్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడే 99% మంది ఫెయిల్ అవుతారు. ఎక్కడ దొరుకుతున్నాయని చెప్పి ఒకే దగ్గరికి వెళ్ళేసి మొత్తం తీసుకొచ్చేసి పెట్టద్దు. ఖచ్చితంగా మంచి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు పుంజులు ఎలా చేసుకుంటామంటే, కొంచెం మరి ఈ లైనేజ్లో ఏదైనా ఒక లైనేజ్లో తీసుకోండి పుంజులు. మరీ హై రేట్లో తీసుకోవద్దు. ఇక్కడ ఫైటింగ్ బ్రీడ్స్ ఏం తీసుకోవద్దు. మీట్ పర్పస్, మీరు ఓన్లీ మీట్ పర్పస్గా పెంచుకుంటే ఫైటింగ్ బ్రీడ్ జోలికి వెళ్ళొద్దు. కొంచెం హెవీ బాడీ ఉండేవి, కొంచెం హైట్ ఉండేవి తీసుకోండి. అవి 3.5 కేజీ నుంచి 5 కేజీస్ దాకా పెరుగుతాయి పుంజులు అయితే. సో ఈ రేంజ్లో తీసుకోండి. ఒక 10, లేదా ఇంకా కొంచెం హ్యాచబిలిటీ ఎక్కువ కావాలంటే ఇంకొక 5 ఎక్స్ట్రా తీసుకోవచ్చు, తప్పలేదు. ఒక 100, ఒక 15 తీసుకోండి. నెక్స్ట్, సో ఇది మెయిన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మెయిన్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ పార్ట్, మెయిన్ పార్ట్ అన్నీ ఇదే. ఇక్కడే చాలామంది నష్టపోతుంటారు. సో ఇప్పుడు వాటిని తీసుకొచ్చి మన ఫామ్లో పెడతాం. ఫామ్లో ఇంతవరకు ఏం లేదు కాబట్టి ఈ క్వారంటైన్లు ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫామ్లో అవి తీసుకొచ్చి పెడతాం. పెట్టిన తర్వాత ఫస్ట్ తెచ్చిన 1 లేదా 2 రోజుల్లో వాటన్నిటికీ మొత్తం వచ్చిన తర్వాత, మేబీ వారం పట్టచ్చు, 10 రోజులు పట్టవచ్చు కదా. సో మొత్తం వచ్చిన తర్వాత, తెచ్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ డీవార్మింగ్ చేయండి. డీవార్మింగ్ మనకి ఆల్బెండజోల్ అని చెప్పేసి, పెప్పర్మైసిన్ అని చెప్పేసి బ్రాండ్స్ దొరుకుతుంటాయి. నేను డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డిసీజ్ మేనేజ్మెంట్కి ఏమేమి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంది, డిసీజ్ మేనేజ్మెంట్ ఏంది, ఏ డిసీజ్కి ఏ మందులు వాడాలి, జనరిక్ మెడిసిన్, హోమియోపతి, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానల్లో వస్తుంది రెగ్యులర్గా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్, డీవార్మింగ్ చేసిన తర్వాత ఆ సీజనల్ బట్టి, ఇప్పుడు మీరు ఇప్పుడు తెచ్చారని ప్రజెంట్ ఇది మనం ఇప్పుడు జూన్లో ఉన్నాము, ఇప్పుడు తెచ్చుకుంటే మనకి ఇవి ఎక్కువ గంబోరా, నిమోనియాకి సంబంధించిన వ్యాధులు అనేది వస్తుంటాయి. సో నిమోనియాకి సంబంధించిన వ్యాక్సినేషను మనకి ఆర్డి, కొరైజా ఇట్లాంటి కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్ కూడా నేను తర్వాత వీడియోలో మీకు పంపిస్తాను. సో అవి చేసుకోవాలి. సో ఓకే, తెచ్చాము, డీవార్మింగ్ అయిపోయింది, వ్యాక్సినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు బ్రీడింగ్ సెటప్ ఎలా చేసుకోవాలి. మీకు నేనేం చెప్పాను, మీకు 5 ఎకరాలు ఉంటే, 3 ఎకరాలు ఉంటే, లేదా 2 ఎకరాలు ఉంటే 100 బర్డ్సే కాబట్టి 2 ఎకరాలని సరిపోతుంది ఇనిషియల్గా, కానీ తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవాలి బర్డ్స్ పెరిగే కొద్దీ. సో మీరు పెద్దగా ప్లాన్ చేస్తుంటే ఎక్కువ తీసుకోండి, 10 acres తీసుకోండి, లేదా
ఒక 3000 బర్డ్స్కి అయితే 5 ఏకర్స్ సరిపోతాయి, 5000 దాకా సరిపోతాయి 5 ఏకర్స్. సో అలా తీసుకున్న తర్వాత ఇలా డివైడ్ చేసుకోవచ్చు మీరు, లేదా ఫ్రీ ఫార్మింగ్లో వదిలేయచ్చు. ఇన్ కేస్ మీకు మామిడి తోట ఇలాంటి తోటలు ఆల్రెడీ ఉంటే ఓకే, ఆ ల్యాండ్లో తోటలు ఉంటే ఓకే, చెట్లు ఉంటే. ఇన్ కేస్ లేకపోతే వాటర్ రిసోర్స్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. ఇక్కడ మీరు షేడెడ్ నెట్కి సంబంధించిన మొక్కలు నాటుకోవచ్చు. ఏవి? మునగ కానీ అవిసె కానీ ఇలాంటివి నాటుకుంటే మునగ మనకి ఫీడింగ్ గ్రీన్ ఫీడ్గా ఉపయోగపడుతుంది. అదొక బెనిఫిట్. ఇన్ కేస్ మీకు మామిడి తోటలో ఉన్నా కానీ గ్యాప్లు ఉంటాయి కదా, అక్కడ కూడా మునగ వేసుకోవచ్చు. దానివల్ల నత్రజని డెవలప్ అవుద్ది, భూమికి లాస్ ఉండదు, ప్లస్ మనకి గ్రీన్ ఫీడ్గా పనికొస్తుంది. సో ఇలా చేసుకొని ఆ 100 పెట్టల చేత ఒక ఇయర్లో 100 ఇంటూ ఒక పెట్ట వచ్చేసి మినిమం ఒక సంవత్సరానికి 50 గుడ్లు పెడుతుందండి. యావరేజ్గా ఒక్క టైంకి 10 to 12, 15 కూడా పెడతాయి కొన్ని. యావరేజ్గా 10 to 12 వేసుకున్న 5 లాక్టేషన్స్, 5 times పెడితే ఒక 50 పర్ ఇయర్కి 50 eggs వస్తున్నాయి ఒక్క కోడి నుంచి. సో అలా 100 తీసుకున్నాం కదా, సో మొత్తం 5000 గుడ్లు వస్తాయి మనకి. లేదండి ఇంకా లీస్ట్ కేసులో 3000 తీసుకుందాం అండి, 3000 eggs వస్తాయి అనుకుందాం. ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండదు మీకు, సో 3000 eggs వస్తాయి అనుకుందాం. 3000లో మనం ఒక ఇంక్యుబేటర్నో లేదా వాటినైనా పొదిగించుకోవచ్చు. సో ఇన్ దిస్ కేసులో మీరు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టల కింద పొదిగించుకుంటే బెటరు. సో మనకి 3000 eggsలో మినిమం మనకి ఈ 3000 eggsలో మినిమంలో ఒక 500 తీసేసిన, 500 హ్యాచబిలిటీ లేకపోయినా వర్స్ట్ కేసులో 2500 2500 పిల్లలు వస్తాయండి. ఏదైనా డిసీజ్ చిన్న డిసీజెస్ వచ్చి లేదా ఇలా లాస్ అయిన పిల్లలు ఒక 500 తీసేసిన ఒక 2000 చిక్స్ అయితే ఒక 2000 చిక్స్ మనకి ఉంటాయి. ఒక సంవత్సరానికి ఒక 2000 చిక్స్ మనకి ప్రొడ్యూస్ అయితే అవి బ్యాచ్లు వస్తాయి, ఒకేసారి రావు కదా. ఫస్ట్ మంత్ తెచ్చినప్పుడు ఫస్ట్ 2 monthsలో ఒక బ్యాచ్ వస్తుంది, నెక్స్ట్ ఇలా ఎవ్రీ 2 monthsకి ఒక బ్యాచ్ వస్తూ ఉంటాయి. సో ఇలా మీకు 1 year అయిపోయేసరికి అవైలబుల్గా మనకి 8 months నుంచి 1 year లేదా 1 year మధ్యలో 8 months 10 months 1 yearవి దగ్గర ఒక మినిమం ఒక 1000 to 1500 ఉంటాయండి. ఏవి? మనం తెచ్చుకున్న బ్రీడింగ్ సెటప్ కాకుండా ఇవి ఉంటాయి. వీటిలలో మన పుంజుని సపరేట్ చేసుకొని వాటిని వరకు సేల్ చేసుకున్నట్లయితే ఒక 1500 వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో పుంజులు ఇవన్నీ మినిమం 60-40 వేసుకున్నా కానీ పుంజుల పర్సెంట్ ఎక్కువ వచ్చినా లేదా పెట్టల పర్సెంటేజ్ ఎక్కువ వచ్చినా, ఏవైతే మనకి బ్రీడింగ్కి కంటిన్యూ చేద్దాం అనుకున్నామో ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ 100తోనే ఆగిపోరు కదా. సో ఇంకొక 100 యాడ్ చేసుకుందాం, లేదా ఒక 200 లేదా ఒక 500 యాడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాటిలో క్వాలిటీ కొంచెం మంచిగా హెల్తీగా అలాగే బాడీ వెయిట్లు ఉన్నవి తీసుకొని వాటిని బ్రీడింగ్కి వేసుకొని మిగతావి ఉంటాయి కదా పుంజులు, ఈ మిగతా పెట్టలు ఇవన్నీ కూడా సేల్కి ఒక 1000 ఒక 500 ఉంచుకొని ఒక 1000 అమ్మేసినా కానీ యావరేజ్గా 1 yearలో 2000 అనుకున్నప్పుడు ఒక 500 ఉంచుకొని మిగతా 1500 బర్డ్స్ అమ్మేసినా కానీ పర్ బర్డ్ మినిమం 2 kgs అనుకుందామండి. పట్ట అయితే 2 kgs మినిమం వస్తుంది 1 yearకి. పుంజ అయితే మనకి 3.5 kg నుంచి 5 kgs కూడా వస్తుంది. వరస్ట్ కేసులో యావరేజ్గా 2 kgs వేసుకుందామండి. పెట్ట 2 kgs, పుంజు 3 kgs. పెట్ట 1 kg 500 వేసుకుందాం అంటే ఒక పెట్టకి 1000 రూపాయలు వస్తుంది. పుంజుకి 3 kgs అనుకుందాం 1500 వస్తుంది. సో అలాగా వాటిని మళ్ళీ యావరేజ్ చేద్దాం. 1200 అనుకుందాం, ఒక పీస్కి 1200 ఇంటూ ఎన్ని వచ్చాయి మనకి 1500 ఎంత వస్తుంది? దగ్గర మనకి 15 నుంచి 20 లక్షల ప్రాఫిట్ వస్తుందండి. కొంతమంది ఇప్పుడు మనకి పండగ సంక్రాంతి సీజన్లో అయితే పుంజుని 2000 కూడా పెట్టుకుంటారు, 2000 3000 ఇలాగా. నార్మల్ కటింగ్ కోసమే మీట్ పర్పసే కొంటారు ఆ టైంలో. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి డిమాండ్ ఉన్నప్పుడు మనం పుంజుల్ని కొంచెం ఒక 500 పుంజులు రెడీ చేసుకోవడం, పక్కన వాటిని
ఆ టైంలో అమ్మకానికి పెట్టడం, మిగతాయి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి కూడా ఇవ్వడము, ఇలాగా మొత్తం యావరేజ్గా చూసుకున్న 15 లక్షల నుంచి 20 లక్షల టర్న్ ఓవర్ ఉంటుందండి. ఏది మన బ్రీడింగ్ సెటప్ ఉంది, ఇంకా కొన్ని చిక్స్ గ్రో అవుతూ ఉంటాయి. వాటిలో వచ్చిన వాటిల్లో మంచి పెట్టలు మళ్ళీ బ్రీడింగ్కి తీసుకునేస్తాం. అయినా కూడా ఇంకా మనకు ఒక మినిమం ఒక 15 లక్షల రిటర్న్స్ అయితే వస్తాయి. ఇది ఆదాయం కాదండి, ప్రాఫిట్ కాదు, 15 లక్షలు వస్తాయి వీటిని ఫస్ట్ 1 ఇయర్లో. సో మీరు పెట్టిన ఖర్చును ఇది ఏదైతే మీరు బ్రీడింగ్కి అలాగే ఫీడింగ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టారో మొత్తం ల్యాండ్కి కానీ ఇదంతా, ఇది మొత్తం మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఫీడింగ్ ఖర్చులు మాత్రం మీరు పెట్టుకోవాలి, మిగతా ఖర్చులు మొత్తం మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేస్తాయి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు ఎంత ప్రొడక్షన్ ఎక్స్టెండ్ చేసుకుంటే అంత దానికి ఫీడింగ్ ఖర్చులు ఉంటాయి. ఓపెన్ గ్రేస్లో పెరుగుతాయి కాబట్టి మనం ఫీడింగ్ కూడా ఎక్కువ ఇవ్వము. వీటి గురించి మరి ముందు వీడియోస్లో నేను మీకు చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోయిందని చెప్పి ఆపేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్లో, ఇది ఫస్ట్ పార్ట్ అనుకోండి, నెక్స్ట్ పార్ట్లో మనకి ఈ ఫస్ట్ ఎగ్స్ వచ్చిన తర్వాత వాటిని ఎలా పొదిగించాలి, ఇంక్యుబేటర్తో పొదిగించాలా లేదా ఇలా న్యాచురల్గానే పొదిగించవచ్చా, దేనికి ఏ బెనిఫిట్ ఉంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది, అలాగే చిక్స్ వచ్చిన తర్వాత వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంటి, వాటికి ఫీడింగ్ ఏంది, ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ ఈ నాటుకోడి ఫార్మింగ్కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ మన ఛానల్లో ఇలా సిరీస్ రూపంలో వస్తూనే ఉంటాయండి. దీనికోసం ఒక ప్లేలిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నాను, నాటుకోడి ఫార్మింగ్ అని చెప్పేసి. అందులో నాటుకోడికి సంబంధించిన డిసీజ్ మేనేజ్మెంట్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఏదైతే మొత్తం ఎండ్ టు ఎండ్ ఆ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. वीडियोस बनाने हैं फिल्मोरा है ना।